నమస్తే. అబ్బా తమ్ముడు అనిపించేలా ఉంది తమ్ముడు సినిమా. నేను ఈ డైలాగ్ ఎందుకు కొడుతున్నాను అంటే ఈ రివ్యూలో పోను మీకే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో తమ్ముడు మూవీ ఈరోజు రిలీజ్ అయింది. టైటిల్ చూడగానే నితిన్ హీరో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్, దిల్ రాజు, శ్రీషు, పెద్ద బ్యానరు, పెద్ద సరుకుంటుంది. అదేవిధంగా తమ్ముడు అనేటటువంటి టైటిల్కే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పెద్ద క్రేజ్ ఉంది. పైగా నితిన్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి ఈ అన్ని ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయ్యి ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ కొడుతుంది, పోనీ హిట్ అవుతుంది, కనీసం మనకు తగ్గ స్టాండర్డ్స్లో మంచి టాక్ తెచ్చుకుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క సినిమాని పట్టాలెక్కించారేమో తెలియదు. కానీ మొత్తానికి అనుకున్నదొకటి అయింది మరొకటి అనేటటువంటి చందంగా అయితే తమ్ముడు మూవీ ఉంది. సరే, ఒకసారి కథనం మిగతా విషయాల గురించి మాట్లాడుకుంటే పూర్తి క్లారిటీ వస్తుంది. సో అంతకన్నా ముందు ఈ సినిమాలో పదే వినిపించినటువంటి ఒక డైలాగ్ ఉంది. అదేంటంటే అనుగచ్చతి ప్రవాహ, అంటే ఫ్లోకి అనుగుణంగా, ఆ ప్రవాహానికి అనుగుణంగా వెళ్ళిపోవటమే. ఒక లక్ష్యం లేదు, పాడు లేదు, ఎటు ప్రవాహం వెళ్తే అటు అలా ప్రవాహానికి అనుగుణంగా ఆ ఫ్లోలో వెళ్ళిపోవటమే అనేటటువంటి అర్థం వచ్చేలాగా ఈ యొక్క సంస్కృత పదాన్ని ఉపయోగించారు. సో కథ కూడా, కథనం కూడా, సినిమా నడిచినటువంటి తీరు కూడా ఆ డైలాగ్ అనుగుణంగానే ఉంటుంది. ఓ పర్ఫెక్ట్ స్క్రిప్ట్, దానికి అనుగుణంగా స్క్రీన్ ప్లే, దానికి అనుగుణంగా మిగతా అన్ని విషయాలు, ఒక పద్ధతిగా, ఒక ఫ్లోలో, ఒక దారిలో, ఒక నడకలో వెళ్ళిపోవాలని చెప్పేసి సహజమైనటువంటి సినిమా సూత్రం. ఇది అలా కాకుండా ఏ రకంగా అయితే, ఏ ఫ్లోలో అయితే, ఎటు తిరిగితే అటు, ఎటు వెళ్తే అటు, ఇక్కడ ఫైట్స్ అయితే బాగుంటాయి, ఇక్కడ అద్భుతమైనటువంటి సన్నివేశాలు అయితే బాగుంటాయి, ఇక్కడ మరొకటి అయితే బాగుంటుందని చెప్పేసి అక్కడో దాన్ని ఇక్కడో దాన్ని మిక్స్ చేసినట్టుగా ఉంటుంది తప్ప ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నట్టుగా, అంటే ఒక నడక తీరు వెళ్ళిపోతున్నట్టుగా అయితే ఎక్కడా కనిపించదు. ప్రధానంగా సినిమా కథ విషయానికి వచ్చినట్లయితే తమ్ముడు టైటిల్లోనే కనపడుతుంది. తమ్ముడు అంటే తమ్ముడికి అన్నో, అక్కో, చెల్లో ఈ క్యారెక్టర్లు కనీసం ఉండాలి. దానికి తగ్గట్టుగానే పాత తమ్ముడు సినిమాలో అన్నుంటే ఈ తమ్ముడు సినిమాలో అక్కుంటుంది. సో హీరో ఆర్చర్, బాణాలు సంధించేటటువంటి విలుకాడన్నమాట. భారతదేశానికి గోల్డ్ మెడల్ సంపాదించడమే లక్ష్యంగా తన జీవిత ఆశయంగా పెట్టుకుని బతుకుతూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో అతని కాన్సన్ట్రేషన్ కుదరదు. గోల్డ్ మెడల్ కాదు కదా, మామూలు మెడల్ కూడా తెచ్చుకునేటటువంటి స్థితిలో అతని పరిస్థితి లేదని చెప్పేసి కోచ్ గ్రహించి ఏం జరిగిందని చెప్పేసి నిలదీస్తాడు. నాకెందుకో కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అంటే ముందు ఆ నట్టు ఎక్కడో లూజ్ అయింది, బిగించుకో అని చెప్పేసి సలహా ఇస్తారు. ఆ నట్టు ఎక్కడ లూజ్ అయింది, ఎక్కడ బిగించుకోవాలని చెప్పేసి మదన పడుతున్న క్రమంలోనే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతాడు. తనకు హక్కు ఉండటం, తన ద్వారా చిన్న తప్పు జరగటం, అక్కడి నుంచి తన అక్కకి బలవంతంగా తండ్రి పెళ్లి చేసి పంపించటం, ఆ పెళ్లి చేసినటువంటి క్రమంలో నీకు జీవితంలో మీ మొహం చూడను అని చెప్పేసి అక్క వెళ్ళిపోవటం, అక్కడి నుంచి అక్క లేని ఒంటరివాడిగా మిగిలిపోవటం, ఈ గిల్ట్ నా వల్లే అక్క జీవితంలో అయిపోయిందనేటువంటి గిల్ట్లో ఉండటం, ఎలాగైనా అక్కను చేరుకోవాలి, అక్క మనసులో మరోసారి స్థానం పొందాలని చెప్పేసి హీరో ప్రయత్నించడం. ఇక చిన్నప్పటి నుంచి హీరోకి తోడుగా ఉన్నటువంటి, హీరో ద్వారా సహాయం పొందినటువంటి హీరోయిన్ ఆ ప్రయాణంలో తోడుగా సాగటం. ఈ క్రమంలోనే అక్కకు వచ్చినటువంటి కష్టం ఏంటి, అక్కకు వచ్చినటువంటి ఇబ్బందులేంటి, అక్క పడ్డటువంటి డేంజర్ పరిస్థితులేంటి, దాని నుంచి తమ్ముడు ఎలా తప్పిస్తాడు, వాళ్ళందరినీ ఎలా గట్టున చేరుస్తాడు, అక్క మనసులో ఎలా స్థానం సంపాదించుకుంటాడనేదే ప్రధానమైనటువంటి కథ. సో కథ విషయానికి వచ్చినట్టయితే మనకు కొత్తగా ఎక్కడ అనిపించదు. పాత చింతకాయ పచ్చడిని మరోసారి ఫ్రెష్గా జాడీలోంచి తీసి తాలింపు వేసి మనకు అందించాడు వేణు శ్రీరామ్ అనుకోవటం ఖచ్చితంగా సినిమా చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళ మనసులో మెదిలేటటువంటి అంశం అన్నమాట. ఎక్కడా కొత్త కథ మనకు అనిపించదు, పాత కథే. పోనీ టేకింగ్లో కానీ, స్క్రీన్ ప్లేలో కానీ అద్భుతాలు ఏమన్నా ఉంటాయా, ఆకట్టుకునే విధంగా ఏమన్నా ఉంటుందా అంటే అది కూడా పెద్దగా మనకు ఆకట్టుకునేటువంటి సన్నివేశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక మెయిన్గా సినిమాకి మెయిన్ పిల్లర్లా ఉన్నటువంటి ఆ విలువలు, ఎమోషన్స్ అంతగా తెర మీద పండినటువంటి దాఖలాలు అయితే ఈ సినిమాలో ఎక్కడా కనిపించదు. ఇది పచ్చిగా చెప్తున్నటువంటి వాస్తవం అన్నమాట. సో అక్క పాత్రలో లయ, తమ్ముడి పాత్రలో నితిన్, ఇక మిగిలిన క్యారెక్టర్స్లో ఇద్దరు హీరోయిన్లుగా వర్షా బొల్లమ్మ, అదేవిధంగా సప్తమి గౌడ, ఒక మెయిన్ కీ రోల్లో మలయాళ నటి స్వాసికా విజయ్, వీళ్ళందరూ తమ తమ పాత్రల మేరకు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అద్భుతంగానే చేశారు. ఇక విలన్ యొక్క క్యారెక్టరైజేషన్ అద్భుతంగా ఉంటుంది. అతనుకున్నటువంటి ఒక చిన్న ఇబ్బంది,
అతని క్యారెక్టర్ని మలిచినటువంటి తీరు కూడా చాలా బాగుంటుంది. సౌరభ్ సచ్దేవ్ ఆల్రెడీ మనం యానిమల్ సినిమాలో చూసాం. సో సౌరభ్ సచ్దేవ్ తన పరిధి మేరకు తన యాక్టింగ్ చాలా బాగానే చేశారు. ఇక ఫస్ట్ హాఫ్ చూసినట్టయితే ఎక్కడో కథలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో కొంత ల్యాగ్ అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మీద అన్ని ఆశలు పెట్టుకుంటే సెకండ్ హాఫ్ మాత్రం విపరీతమైనటువంటి ఫైట్లు, హింస, చేజింగులు, ఇక వీటితోనే మొత్తం అడవుల్లో చేజింగులు, ఫైట్లు, వీటి మధ్య గడిచిపోయినటువంటి పరిస్థితి. ఫైనల్గా క్లైమాక్స్ మాత్రం మనందరికీ తెలిసిందే అనిపిస్తుంది, చాలా సినిమాల్లో మనం చూసిందే అనిపిస్తుంది. ప్రతి సీన్కి నెక్స్ట్ సీన్ లింక్ అయినటువంటి తీరు చూసినట్టయితే ఈ సీన్ చూస్తే చాలు నెక్స్ట్ సీన్ ఏమవుతుంది, ఈ పాయింట్ వింటే చాలు నెక్స్ట్ పాయింట్ ఏమవుతుంది అనేది మనం ముందుగానే ఊహిస్తాం. నేను ముందే చెప్పినట్టుగా పెద్దగా కొత్త కథ, కొత్త కథనం అయితే ఎక్కడా ఉండవు. ట్విస్ట్లు, టర్న్లు ఇవేం ఉండవు. కాకపోతే విజువల్గా చూపించడంలో మాత్రం డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. మనకు కథ అంతగా నచ్చకపోవచ్చు, కథనం అంతగా నచ్చకపోవచ్చు, లేదంటే ఆ స్థాయికి తగ్గట్టుగా వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా, శిరీష్ వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా ఉండకపోవచ్చు. కానీ వీటిని ఎగ్జిక్యూట్ చేసిన విధానం మాత్రం నచ్చుతుంది. బహుశా సినిమాటోగ్రఫీ మనకి సమీర్ రెడ్డి చాలా అద్భుతంగా తీసినటువంటి అంశం అయితే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. ఆ విజువల్ గ్రాండియర్ మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. బాగా ఖర్చు పెట్టారు సినిమా కోసం అనేది తెర మీద మనకు కనిపిస్తుంది. ఇక ఆకట్టుకునేటటువంటి పాత్రలు, ఆకట్టుకునేటటువంటి నటన, ఆకట్టుకునేటటువంటి సన్నివేశాలు అయితే మనకు అంతగా కనిపించవు. అసలు లేవని కాదు, అంతగా కనిపించినటువంటి పరిస్థితి. ఏదో ఊహించి దిల్ రాజు సినిమా, వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి వచ్చిన సినిమా అని చెప్పేసి ఊహించి మిగిలిన వాటిని పోల్చుకొని గతంలో ఇలా తీశారు కదా, ఇలా ఉంటుంది కదా, ఇలా వినోదాత్మకంగా ఉంటుంది కదా అని చెప్పేసి వెడితే మాత్రం ఆ స్థాయిలో అయితే ఆశాజనకంగా ఉండదు. ఫక్త్ నితిన్ సినిమా ఎలా ఉంటుందో, నితిన్ని ఏం చూడటానికి పెడతారో, నితిన్ సినిమాలో ఏం ఆశించి పెడతారో దాన్ని మాత్రమే మైండ్లో పెట్టుకుని పెడితే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అంతకు మించి ఊహిస్తే మాత్రం కష్టమే. ఇక ప్రధానంగా మనం ఈ సినిమాలో మరొక అంశం మాట్లాడుకోవాలి అంటే సంగీతం. సంగీతంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అక్కడక్కడ సినిమాని బతికించింది అనుకోవచ్చు. ముఖ్యంగా అక్క తమ్ముడి మధ్య వచ్చేటటువంటి కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొంత హృదయంగా ఉంటుంది. అదేవిధంగా ఫైట్ సీక్వెన్స్లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా పండింది అనుకోవచ్చు. ఇక చిన్నపిల్లల క్యారెక్టర్లు వేసినటువంటి వాళ్ళ నటన కూడా అద్భుతంగా ఉంది. అక్కడక్కడ కంటతడి పెట్టేలాగా మనకి కొన్ని దృశ్యాలు అయితే కనిపిస్తాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే రొటీన్ ఫార్ములా, రొటీన్ కథ, రొటీన్ స్క్రీన్ ప్లే, రొటీన్ కథనం అంతా రొటీన్గా తప్ప పెద్దగా కొత్తగా ఉండేటటువంటి అవకాశం అయితే ఈ సినిమాలో ఎక్కడా లేదు. నితిన్ తాను చెప్పినట్టుగా గతంలో నన్ను అభిమానించే వాళ్ళ కోసం ఇక మీదటైనా సరే నేను మంచి సినిమాలు తీస్తాను అనేటటువంటి నేను ప్రామిస్ చేస్తున్నానని చెప్పేసి రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాడు. అయితే ఆ ప్రామిస్ని ఈ సినిమాతో కూడా నిలబెట్టుకోలేదు అనుకోవచ్చు. సో ప్రవాహానికి తగ్గట్టుగా పోయింది తప్ప పెద్దగా ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని చెప్పేసి అయితే అనుకోవడానికి ఆస్కారం అయితే లేదు. అట్ ద సేమ్ టైం ఫైట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకు, ఫైట్ సీక్వెన్స్లు బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. ఇక మరొక ప్రధానమైనటువంటి లోటు ఏంటయ్యా అంటే పెద్దగా వినోదం లేకపోవటం. సహజంగా ఫైట్లు ఈ యొక్క సన్నివేశాల మధ్య కాస్త వినోదాత్మకమైన సన్నివేశాలు, కామెడీ ట్రాక్స్ ఇవన్నీ పెడితే కొంచెం ప్రేక్షకుడు రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ ఛాన్స్ కూడా ఈ సినిమాలో లేకుండా పోయింది. మొత్తానికి చాలా భారీగా ఖర్చు పెట్టారు సినిమా కోసం, మరి ఫలితం మాత్రం ఆ స్థాయిలో ఉండేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. ఇది ఓవరాల్గా సినిమా మీద నా విశ్లేషణ, నా రివ్యూ, నా అంతరంగం. ఇది చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఒకవేళ మీరు గనక సినిమా చూస్తే మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది అనేది నా కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.